వెల్కమ్ టు లియో న్యూస్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు ఉన్నారు. పితాని గారు నమస్కారం. నమస్కారం. పితాని గారు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కిపోతున్న ఎన్నికలు లేకపోయినా కూడా ప్రతిరోజు చాలా హీట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎట్లా పాలిటిక్స్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? టీడీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ చాలా భీకరంగా అటాక్ చేస్తున్నట్టుంది టీడీపీ మీద. టీడీపీ యొక్క పరిస్థితి ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద పోరాడడానికి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పరిపాలన జరుగుతుందో అది ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ ఎవరైనా ప్రజల కోసం కానీ ప్రజా సమస్యలు కానీ ఎత్తి చూపే పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చేయాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మంత్రులు బూతులు మాట్లాడే పరిస్థితి. ముఖ్యమంత్రి తరపున సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రమాణం చేసిన మంత్రులు కానీ, ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడికి ఎన్నికైన కానీ, ప్రజాస్వామ్యంలో ఒక పార్లమెంటరీగా ఎలక్షన్ అయిన కానీ, చట్టసభల్లో పార్లమెంటు విధానంలో ప్రమాణం చేస్తూ ఉంటాం. అధికారం వస్తే అధికారం యొక్క ఫలాలను అందించే కార్యక్రమంలో అధికార పార్టీ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజాస్వామ్యంలో పరిపాలన వైఫల్యాలను కానీ, ప్రజాస్వామ్యాల యొక్క కక్షపూరితమైన అధికారులు చేసే ఒక ప్రయత్నం కానీ, తప్పులు జరుగుతుంటే ఎత్తి చూపించే ఒక కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు పనిచేయవలసిన పరిస్థితి ఉంది. ఇటు రాజకీయ పార్టీలు ఇవాళ టీడీపీయే కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ, అలాగే సిపిఐ కానీ సిపిఎం కానీ, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కానీ ఈ రాష్ట్రంలో యాక్టివ్గా రాజకీయాలు చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కానీ ఎవరు మాట్లాడినా వారు మాట్లాడేది అబద్ధం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ సెనారియో ఆఫ్ ది స్టేట్ ఇన్ ఏ డెమోక్రటిక్ వాల్యూస్. నిజం ఒప్పుకోండి, ఏదన్నా ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరన్నా మాట్లాడితే అది ఆపదం చెప్పడానికి మంత్రులు మాట్లాడడం, ముఖ్యమంత్రి గారి తరపునేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం. ఎప్పుడైనా ఇది ప్రజాస్వామ్యం చూడలేదు, వినలేదు, చూడబోం కూడా భవిష్యత్తులో కూడా. మీరు దాదాపు 2 దశాబ్దాల నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. ఇంత రాజకీయ ఎదురుదాడిని ఏ పార్టీ అయినా సరే, మీరు కాంగ్రెస్లో అధికారంలో ఉన్నారు, టీడీపీలో అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షాన్ని టీడీపీగా చూశారు, ప్రతిపక్షాన్ని వైసీపీగా చూశారు. ఇంత రాజకీయ ఎదురుదాడిని ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు వినలేదు, చూడబోమని కూడా చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే ప్రతిపక్ష పార్టీల మీద దండయాత్ర చేయడం, ఎవరైనా ప్రజలు కూడా సామాన్య పౌరుడు మాట్లాడితే కూడా పోలీసులు జులుం, ఒక వ్యాపారస్తుడు నాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడితే వ్యాపారస్తుడిని కూడా రైట్ చేయడం, రీసెంట్గా జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ సినీ రంగం మీద పడ్డారు. సినీ రంగంలో టికెట్లు వాళ్ళ యొక్క ప్రొడ్యూసర్స్, కాస్ట్ ఆఫ్ యాక్టర్లో వాళ్ళ వ్యాపారం జీవితంలో మార్కెట్కి సంబంధించినంత వరకు ప్రజల యొక్క యాక్సెప్టెన్స్ వరకు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ టికెట్ ధరను కేటాయించుకుని సినిమా హాల్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, కాస్టింగ్స్, టోటల్గా ఆ యొక్క ఎన్యూమరేషన్ ఆధారంగా చేసుకుని కొన్ని కోట్లతో అవుతున్నాయి, కొన్ని వేల కోట్ల మీద కూడా ప్రొడక్షన్ జరుగుతున్నాయి కొన్ని సినిమాలు. దాన్ని బట్టి వాళ్ళ యొక్క టికెట్స్ని ధర ప్రకటించుకుంటే దాన్ని కూడా కంట్రోల్ విధానం, దాన్ని వ్యతిరేకిస్తున్నారని కొంతమంది. అది ఇండైరెక్ట్గా చూస్తే వైఎస్ఆర్ పార్టీకి సినీ ప్రొడ్యూసర్స్ వ్యతిరేకంగా ఉన్నారు, కమ్మవారు ఉన్నారు. ఉదాహరణ చూసినట్టయితే ఇది కుల వ్యతిరేకతతోటి ఇప్పుడు చేయకూడదు అనేది నా ఆలోచన. ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన వాడు కులాలకు అతీతంగా రాజకీయాల్లో పనిచేయాలనేది నా భావన. నేను కూడా ఒక కులంలో పుట్టొచ్చు. ఈ దేశంలో వాడితే కులాలు లేవు, కానీ ఈ దేశంలో కులాలు ఉన్నాయి కనుక ఈ కులాలకు సంబంధించినంత వరకు కుల వ్యవస్థకి అతీతంగా పనిచేయవలసిన పరిస్థితి, మతాలకు అతీతంగా పనిచేయవలసిన పరిస్థితి ఉంది. అటువంటి వేళ ఒక వర్గాన్ని, ఒక సామాజిక వర్గాన్ని అనదొక్కాలనే ప్రయత్నం జరుగుతుందనేది నా భావన. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కుటుంబం కూడా
ఒక రాజకీయ పార్టీ పెట్టారు కనుక దాన్ని కూడా ఈ కోణంలో చూసి ఈ యొక్క సినీ ఫీల్డ్ని ఒక టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నారనేది ఒక నా ఆలోచన, వ్యక్తిగత ఆలోచన. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు, అంటే ఇటు కాపు కమ్యూనిటీని, ఇటు కమ్మ కమ్యూనిటీని, సినిమా వాళ్ళ హీరోల ఇదిని మొత్తం ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టవచ్చు అన్న లెక్కకు వెళ్ళిపోయారంటారా? అది చాలాగా ఇవాళ రియల్గా ఆలోచిస్తే, యాజ్ ఏ పొలిటీషియన్గా నేను ఆలోచిస్తే, ఒక ఎకనమిస్ట్గా ఆలోచిస్తే, ఆర్థిక మూలాలు దెబ్బ కొడితేనే రాజకీయాల్లో నాకు ఎదురు ఉండదనే ఆలోచనతోటి చేస్తున్న ఒక ప్రయోగం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ. వారు చేస్తున్న వ్యాపారాలు, ఇసుక వ్యాపారం, సారా వ్యాపారం చూస్తే ఎక్కడ బిల్లులు లేవు, డ్రాఫ్ట్లు కట్టే పరిస్థితి లేదు, ట్రెజరీ కట్టే పరిస్థితి లేదు, రెండు కూడా క్రెడిట్ కార్డులు కూడా లేవు, పేటీఎం లేవు. ఇవాళ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత అంతా పేటీఎంఏ చేయాలి, కార్డులే వాడాలి, క్యాష్ వాడకూడదని చెప్పిన భారతదేశం కానీ, ప్రభుత్వంలో అధికారంలో బీజేపీ కానీ, ఇవాళ రాష్ట్రాల్లో ఉన్న ఏ ప్రజాస్వామ్య విలువ కలిగిన ప్రతి ఒక్కరు కూడా కార్డులు వాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ దీస్ టూ ఆస్పెక్ట్స్, జగన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం టోటలీ అపోజిట్. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల్లో. ఇది ప్రజలంతా ఆలోచించవలసిన ఒక ప్రధాన భూమిక. ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నారు, ఏ అకౌంట్లోకి వెళ్తుంది, ఏ అకౌంట్ ప్రకారం గవర్నమెంట్లో జమ అవుతుంది అనేది ఒక ఆలోచింపదగిన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది మంచిది కాదు. ప్రభుత్వం ఈజ్ ఆల్వేస్ ఏ ట్రెజరీ. ప్రతి పైసా ప్రజాధనంలో జమ చేసుకుని దానికి లెక్కలు చెప్తూనే ఖర్చు చేయాలి. ఒక్క పైసా కూడా దుర్యోగం చేయకూడదనేది ప్రజాప్రభుత్వంలో, అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రజాపతికి ఏ అధికారం ఉంది, ముఖ్యమంత్రికి, అలాగే అధికారికి కూడా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, రెండూ భాగస్వామ్యం చేసి దాన్ని ఏదైతే నిర్ణయాలు చేస్తారో లెక్కలు చెప్పాల్సిన బాధ్యత అధికారులది. ఇవాళ అధికారులే చేతులు కట్టుకుని నోరు మూసుకుని పనిచేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందన్న విషయాన్ని అందరికీ తెలుసు, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సరే, ఏంటి మరి ఎందుకు ఇంత స్థాయిలో ఆర్థిక మూలాలు దెబ్బకొట్టి, అంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో బలహీనపడితే ఎక్కువ రోజులు నేనే అధికారంలో ఉండొచ్చు అనే ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారా? ఎట్లా చూడొచ్చు ఇది? ఆయన ఆలోచిస్తున్నాడా? పీకే బ్యాచ్ రన్ చేస్తుందా? లేదు ఇంకా షాడో లీడర్స్ ఎవరున్నారా? ఆలోచించాలి. కానీ ఇది అప్రజాస్వామ్య పరిపాలనగా జరుగుతున్న మాట ప్రజల నుంచి కానీ నా నుంచి కానీ వచ్చిన మాట. అంచేత అప్రజాస్వామ్య పరిపాలనలో, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి పరిపాలించే ఎవరు కూడా ఇది మంచిది కాదని చెప్తారు. మీరు అర్హులు కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోలీసు యొక్క కబంధ హస్తాలతోటి పరిపాలన చేసి ఎవరు నోరు పెదిపినా, ఎవరు మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఎత్తి చూపడానికి ప్రయత్నం చేసినా, మొన్నటిదాకా కోవిడ్ అన్నారు, ఇప్పుడే మీకు పర్మిషన్ లేదంట అన్నారు. కోర్టులకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడం తప్ప ఏ మీటింగ్ పెట్టాలన్నా, ఒక ర్యాలీ మొన్నటి వరకు రాజధాని మీద జరుగుతుంటే, రాజధాని మీద అక్కడ పాపం చేసుకున్న వాళ్ళ మీద రోజు పోలీసులు కౌంటర్గా 3 రాజధానులను అక్కడే కూలీలు పెట్టి, వీళ్ళేమో కూలీలు పెట్టి చేశారని చెప్పారు, వాళ్ళే కూలీలు పెట్టుకుని వ్యవహారం చేసిన పరిస్థితిని, ఆఖరికి న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాన్ని కూడా మధ్యలో పోలీసులు ప్రయత్నం చేసినప్పుడు లేదు, వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఏదైతే వాళ్ళ టాయిలెట్స్ పెట్టుకుని, మోబుల్ టాయిలెట్స్ పెట్టుకుని కార్యక్రమం చేస్తుంది, దాన్ని కూడా తొలగించిన పరిస్థితి మన నోటీస్కి వచ్చినప్పుడు బాధ కలిగింది. కారణం ఏంటంటే ఇది ఒక సమస్య మీద వాళ్ళు ఒక ప్రభుత్వానికి తెలియచెప్పడానికి కానీ, ప్రజలకు తెలియచెప్పడానికి కానీ, మాకు అన్యాయం జరిగిందనో లేదో ఈ రాష్ట్ర సమస్యని ప్రజలకి తెలియచెప్పడానికి కాను ఒక కార్యక్రమాన్ని మొన్నటిదాకా రాజధానిలో పెట్టుకుంటే 700 రోజులు సుమారు పెడితే, అది కాదు అని మార్చుకుని కొన్ని కొత్త ద్వారాన్ని చేయాలని దేవుడిగానే మొరపెట్టుకుందామని, ఏడుకొండల స్వామి మొరపెట్టుకుందామని ఆలోచనతో ప్రయత్నం చేసినప్పుడు దాన్ని కూడా
చాలా దుర్మార్గమైన ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అయినప్పటికి కూడా ఎక్కడా జంకకుండా రైతులు కానీ దాన్ని ఈ యొక్క సమస్య మీద సానుకూలంగా స్పందించిన ప్రజాపతులు కానీ ప్రజలు కానీ దాన్ని కూడా ఓర్చుకోలేని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆఖరు దాకా. ఆఖరుకి బహిరంగ సభ పెట్టుకుంటామని చెప్తే దానికి కూడా అనుమతులు లేవు. వారు 3 రాజధానులు పెడితే అనుమతులు ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే దేర్ ఆర్ 2 వేస్. ఏదో యూ టేక్ వన్ డిసిషన్ నాట్ టు కండక్ట్ మీటింగ్ టు ఎవరి వన్. నీ పార్టీ కోటి, ఇతర పార్టీలు కోటి, నీ మనుషులు కోటి, ఇతర పార్టీలకి సంబంధించిన ఇతర వర్గాలకు సంబంధించిన మనుషులకి అనేకమైన సిద్ధాంత వ్యతిరేకమైన విధానాలు నిర్ణయాలు చేస్తూ పరిపాలన చేయడం అనేది ఎక్కడా చూడలేము, చూడబోము, వినబోము అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్తాను. అంటే అమరావతి సెంటిమెంట్ ఉందా అండి? జనాల్లో ఆకాంక్ష ఉందా? అమరావతి రాజధానిగా కొనసాగాలి అనేది ఉందంటారా బలంగా? రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆనాటి ప్రభుత్వానికి. ఆనాటి ప్రభుత్వం ఎవరంటే తెలుగుదేశం పార్టీ ప్రజల ఇచ్చిన ఓట్లతోటి నెగ్గాం. దాంట్లో పరిపాలన బాధ్యతను కూడా నేను కూడా భాగస్వామ్యంలో శాసనసభ్యుడిగా ప్రజాపతికి ఎన్నికయ్యాం. తర్వాత మంత్రి కూడా చేశాను. మాకు వచ్చిన అవకాశాన్ని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అనేక ఇన్ఫర్మేషన్ కానీ కమిటీలు కానీ వేసి ఒక నిర్ణయానికి వచ్చి స్టేట్కి సెంట్రల్ పాయింట్ అయిన అమరావతి దగ్గర అంటే విజయవాడ పెట్టాలని, విజయవాడ కూడా స్థలాలకి ఇబ్బంది, అటు గుంటూరు, ఈ 2 పెద్ద టౌన్స్ ఉన్నాయి. హైదరాబాద్ అంతా టౌన్షిప్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ వస్తే మనం హైదరాబాద్ బీట్ అయిన ఒక మహా నగరం ఏర్పాటు చేయొచ్చు. కృష్ణానది తీరాన్ని ఉంటే సుందరమైన నగరం తయారవుతుంది అనే ఆలోచన చేసి ఆనాడు ఏదైతే ఆర్కిటెక్ట్స్ కానీ ఆనాటి ప్రజాపతులుగా ఉండే మేము కానీ ఆ రోజు మాకు ప్రజెంట్ చేసిన విధానాలు చూసినప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈ 30,000 ఎకరాలు సరిపోదని చెప్పి మాట్లాడిన విషయాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అంచేత ఆ రోజు యాక్సెప్ట్ చేసిన రాజధానిని ఈరోజు అదేదో ఎక్కడ ఒక వర్గం వారు, ఒక కులం వారు ఉన్నారనే ఆ రాజధానితో విజయవాడను గుంటూరులోనూ ఒక సామాజిక వర్గం ఉండిపోయింది. ఇక్కడ ఇదంతా సామాజిక వర్గం ఉంటుందని ఉద్దేశంతో 3 రాజధానులను ఒక ప్రక్రియను పెట్టి అధికారంకి వచ్చిన తర్వాత చేయడం అనేది దుర్మార్గమైన ఆలోచన. ఏంటంటే గవర్నమెంట్కి ఎవరికైనా సరే ఒకేసారి అవకాశం వస్తుంది. ఆ రోజు ప్రభుత్వం మొట్టమొదటి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది, నిర్ణయం చేశారు. ఆ రోజు మీరు వ్యతిరేకించుండి ఈరోజు నిర్ణయం చేస్తే ఎస్ పబ్లిక్ విల్ యాక్సెప్ట్ ఇట్. ఇవాళ కూడా అక్కడక్కడ సభలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. మొన్న తిరుపతిలో మహాసభ జరిగిన తర్వాత మీటింగ్ చేస్తే అమరావతి మా రాజధాని మహిళలు చెప్పినప్పుడు చెల్లుమని పరిస్థితి ప్రజల నుంచి వచ్చినప్పుడు ఉందంటారా? రాయలసీమలో కూడా అమరావతి రాజధాని ఉంది అంటే ఒక రాజధాని ఉండాలి, అది ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అమరావతిని పెట్టడం ధర్మం అనే ఆలోచనతో వచ్చారు. ప్రజలు కూడా యాక్సెప్టెడ్. కానీ ఇంకా వైజాగ్ అంటారు, ఇంకా మళ్ళీ ఇప్పుడు 3 రాజధానులు మానేశారు. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ ఉంటేనే బాగుంటుందని నిన్న మొన్నను సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేదనుకుంటే బొత్స సత్యనారాయణ గారు, ఇలాంటి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు 3 ఎంత పెర్మనెంట్ జగన్ యొక్క బృందంలో ఎప్పటికప్పుడు ఒక మాటకి సిద్ధాంతానికి కట్టుబడుకోకుండా ఎప్పటికప్పుడు వారి యొక్క మాట తీరుని కానీ రాజకీయాలు చేస్తూ ప్రజలను అయోమయం పెట్టే అప్రజాస్వామ్య నాయకులుగా పేరుందారు ఈ రాష్ట్రంలో. అంచేతంటే అర్బన్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మున్సిపల్ ఒక విశాఖపట్నానికి ప్రతినిధి విజయసాయిరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి యొక్క రిప్రజెంటేటివ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే 3 విభాగాలకు సంబంధించిన వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ఇట్స్ వెరీ బ్యాడ్ సినారియో. ఐ హేట్. ఇంచేదంటే ప్రజల్ని అయోమయ పరిస్థితి చేయకరండి. మిమ్మల్ని కూడా ఏదో రోజునే ఆ పరిస్థితి తీసుకొస్తారు. అంచేత ఐ డోంట్ లైక్ దిస్. అంచేదంటే మీరు కూడా పరిపాలన ఇచ్చారు కనుక 5 సంవత్సరాలు పరిపాలించుకొని చెప్తున్నాం. మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలు కానీ మీ పరిపాలనని పడగొట్టి ఇంకో పార్టీని రాత్రి ఎక్కించాలి లేదు. మీలో మీరు కుమ్ములాట్లు పడుతూ ఉన్నారు. మీ దాంట్లో
ఎంత హ్యూమిలియేషన్ ఫీల్ అవుతున్నారో మేము కూడా, మాకు కూడా మిత్రులు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో. ఉందంటారా? వైఎస్ఆర్ పార్టీలో మిత్రులు ఉన్నారు. Happy. ఎంత బాధపడుతున్నారో ఎక్కడైనా ఆ మాటలో. ఇంచేతంటే రాజకీయాల్లో గోడకి చెవులు ఉంటాయి. ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు, కానీ మీరు నాకు తెలిసినంత వరకు ఎంచేతంటే నలుగురు కూర్చుంటే బాడుకుంటారు పాపం. ఆ విషయం తట్టుకోలేక, ఆ విషయాల్లో ఉండే గాంభీర్యతను తట్టుకోలేక కావలసిన మిత్రులతోటో, లేదు బంధువులతోటో, ఆత్మీయులతోటో, ఈ దేశంలో కాకపోయినా విదేశాల్లో అయినా వీరి బాధని ఎలగొచ్చుకున్నప్పుడు అవి మళ్ళీ బయట సర్క్యులేషన్లో అవుతూ ఉంటాయి. దాంట్లో చాలా మంది పాత మిత్రులే కదా వీఆర్ ఫ్రమ్ కాంగ్రెస్. డెఫినెట్గా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తులే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. టీడీపీలో ఉన్నవాళ్ళు ఒక నాట్ ఈవెన్ 5% or 10% ఆల్సో. ఆ రోజు రాష్ట్ర విభజన కాంగ్రెస్ పోతున్నప్పుడు ఏదో పార్టీకి జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు టీడీపీకి జాయిన్ అవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నాను. ఎన్ని ఒత్తిడులు ఇచ్చినా ఆఖరి కేసులు పెడతాన్నా పెట్టుకోమని చెప్పాను. అంచేత భయపడే పరిస్థితి లేదు, నిరిసే పరిస్థితి లేదు. ఇవాళ ఇటువంటి పరిపాలన జరుగుతుందని ఒక మాట మాట్లాడితే కూడా దాని మీద శవాకులు పావాకులు మళ్ళీ ఆపద్దకు బోటపు ప్రచారాన్ని మీడియాలో పెట్టడం, వారి యొక్క వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాలో మళ్ళీ దానికి బురద జల్లడానికి, దాన్ని మళ్ళీ వార్తను నిజమని చెప్పడానికి ఒక సాక్షి పేపరు. ఈ మధ్యలో TV9 కూడా వచ్చింది. దాంట్లో నేను చూసా. ఈ మధ్యలో TV9 ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీకి పలుకుతుంది. మరి ఇంచేత పలుకుతుందో అనేది మీరు చెప్పాలా, లేదనుకుంటే వారు చెప్పాలా? వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది జ్యోతి, ఈనాడు గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చినప్పుడు మాట్లాడారు. తప్పులేదు. వారు మీరే దూరం చేసుకున్నారు. మీరు ఒక స్టాంప్ వేసేసి వారి కులం కనుక, అది కమ్మవారు కనుక, ఒక సామాజిక వర్గాన్ని కనుక అది చంద్రబాబు నాయుడు కాస్తారని అనుకున్నారు. ఉపయోగించుకోవడం చేత కాలేదు. వాళ్ళు ఉపయోగించుకుంటే మీకు కూడా మాట్లాడి ఉండేవారేమో. మీరు న్యాయమైన పరిపాలన చేస్తుంటే డెఫినెట్గా మీరు మాట్లాడినట్టు మీరు చెప్పమన్నట్టు చెప్పడానికి మీడియా ఉండకూడదు. ఈవేళ కాన్స్టిట్యూషన్ ప్రకారం 4 పిల్లర్స్, 4 పిల్లర్లో మీడియా అనేది ఒక పిల్లర్. ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం ఆ పిల్లర్ పనిచేయాలి. న్యాయ వ్యవస్థ మీడియా, పచ్చ మీడియా అంటూ రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఒక ముద్రేసి ఉన్నారు. అది కంటిన్యూ అవుతున్నట్టుంది. కానీ న్యాయ వ్యవస్థల మీద కూడా ఈ మధ్య గట్టి ముద్రేసే ప్రయత్నం ఇటీవల కాలంలో చాలా గట్టిగా జరుగుతుంది. న్యాయమూర్తులను ఐడెంటిఫై చేయడం, వాళ్ళ క్యాస్ట్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, విదేశాల నుంచి పెట్టించడం, ట్రోళ్ళు చేయడం, ఇప్పుడు ఆ CBI కేసులు కూడా నడుస్తున్నాయి. న్యాయమూర్తులను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మరి ఎవరు ఎట్లా దీనిగా? ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా వాడుకోవడం అనేది దుర్మార్గం. కానీ చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు అనేది ఒకటి అది కరెక్ట్ కాదు. ఒక కులాన్ని అంటగట్టి న్యాయమూర్తులను కూడా పెట్టడం అనేది మంచిది కాదు. న్యాయ వ్యవస్థలో కూడా అక్కడక్కడ ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు కేసులు సహజంగా జరుగుతున్నాయి. ఎక్కడ ప్రజల్లో ఉన్నది, ప్రజల్లో ఉన్నారు. ఏ వ్యవస్థ అయినా, ఏ వ్యవస్థలో ఉన్నా ఎంతో కొంత కొద్దిగా వాళ్ళు ఈ ఆ వర్గానికి సంబంధించినంత వరకు ఎక్కడో చోట తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. యావరేజ్గా న్యాయమూర్తులు 95% వరకు ఖచ్చితమైన నిర్ణయాలకు వచ్చి ఆలోచన చేసే నిర్ణయం చేయడాను. అలాగే ప్రజాప్రతినిధులు కూడా 90% ఉంటారు. ఓ 10% ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక ముగ్గురిని మనం ఐడెంటిఫై చేసాం ఈ రాష్ట్రంలో. ఆ బూతులు తిట్టే మంత్రులు కొంతమంది ఉన్నారు. ఎవరో నాని లాంటి వాళ్ళు, ఇంకోడు ఇచ్చేది కులాన్ని పెట్టి ఆ కులం వ్యక్తులను తిట్టడానికి ఆ కులాన్ని వాడుకుంటా ఉన్నారు. వాళ్ళకి మంత్రులు కొనసాగుతాయని ఆలోచనతో వాళ్ళు తిడతా ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరిని నా ఉద్దేశం అయితే ఎవరిని ఇస్తారని అనుకోవట్లేదు. తీసేయాలి. ఇప్పటికి డిసెంబర్కే వాళ్ళకి ఒరిజినల్గా ఉంది. ఒక ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో. కారణం ఏంటంటే వీళ్ళు 2.5 సంవత్సరాలు దాటేస్తుంది. వీళ్ళు నా లెక్క ప్రకారం 2.5 లక్షలు దాటేస్తే నీకు ఉగాది నాటికి పీకే బృందం చెప్పిన అంచనా ప్రకారం ఈ ఆర్థిక మూలాల మీద ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్రంలో వస్తూ ఉంది. ఏం చేయాలన్న ఆలోచనతో ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ యొక్క పెద్దలు. దాని మీద ఒక నిర్ణయాలు రావాలన్న ఆలోచనతో పోస్ట్పోన్ చేస్తున్నారని ఒకటి ఉంది. మంత్రివర్గం రీషఫిల్ చేస్తారా? 100% రీషఫిల్ చేస్తారా? 50% చేస్తారు. మరి ఒక మంత్రి మాట్లాడాడు, వాళ్ళ బంధువు బాలినేని గారు మాట్లాడిన ప్రకారం అందరూ రిజైన్ చేయాలని, ఇంక్లూడింగ్ బాలినేని. అది వాస్తవమే కదా. ఒరిజినల్గా మాట్లాడింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గం విస్తరణ జరిగిన తర్వాత అందరినీ 100% మారుస్తాను, మళ్ళీ కొత్త వారిని పెట్టుకుంటాను 2.5 yearsలో.
బట్ 2.5 years ఇస్ ఓవర్, నథింగ్ హెస్ హ్యాపెన్. మళ్ళీ కొత్తగా వచ్చింది ఏంటంటే కొంతమంది మారుస్తానని, కొంతమంది మార్చనని. లేదు, ఇంకో ఒరబడి కూడా వస్తూ ఉంది, అడ్వాన్స్కి ఎలక్షన్కి వెళ్దామని కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వెళ్తారని నేను అనుకోవట్లే, కానీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం, వెయిట్ అండ్ వాచ్. మార్చితే అవకాశం ఉందంటారా? 100% మార్చితే గవర్నమెంట్ అంటే ఇప్పుడు వచ్చిన మంత్రులు శాఖల మీద కొంత అవగాహన పెంచుకొని కొంచెం పని చేసేది ఒక ఏడాది అవుతుందేమో. ఒక ఏడాది అంతా స్టడీకి, వ్యవహారానికి సరిపోతుంది. మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే పరిపాలన గందరగోళంలో పడే అవకాశం ఉండదంటారా? ఎక్కడ మంత్రులు పరిపాలిస్తున్నారండి ఈ రాష్ట్రంలో? ఎవరు పరిపాలిస్తున్నారంటారు? ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్నల్లో సజ్జల రామకృష్ణ గారు పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. అన్ని శాఖలకు ఆయనే. చూసాం మనం, దాసనారాయణరావు సినిమా తీశారు ఎమ్మెల్యే ఏడుకొండలో. ఆ సినిమా కనిపిస్తోంది నాకైతే. అంచేత ఎవరిని మార్చినా, ఎవరిని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేరు. వ్యతిరేకిస్తే వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు. నేను చూసాం కదా, ఆ గుప్తా గారిని పాపం ఆడు వైఎస్ఆర్ పార్టీ కొట్టు లోపల పెట్టి 41 నోటీస్ ఇచ్చి వెంటనే వచ్చిన 6 నిమిషంలో రాస మర్యాదలతో వెనక్కి పంపించారు కొట్టిన వాడిని. ముద్దాయిని కూడా పంపించారు. అదే తెలుగుదేశం పార్టీ అంటే 4 రోజులు విచారణ, 5 రోజులు విచారణ, అది ఎక్కడ పెడతారో తెలియదు. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంచేత తరాతమైన భేదం లేదు. ఆయనకి అడ్డొస్తే ఆ పార్టీ వ్యక్తులను కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీతో ట్రీట్ చేస్తారు వాళ్ళని. ఈ మధ్య మనం ఇటీవల కాలంలో వార్తలు బాగా చూస్తున్నాం. వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్. మీరు అంటే తరతమ భేదం లేదు జగన్మోహన్ రెడ్డికి అని మీరు అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా. షర్మిలని దూరం పెట్టేశారు, ఇద్దరి మధ్య పెద్ద గొడవ నడుస్తుంది. ఈవెన్ విజయమ్మ గారు కూడా తాడేపల్లికి రావడం మానేశారు. ఆమె కూడా పలకరియట్లేదు. ఆస్తుల వివాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా పోతాడు, ఎవరిని పట్టించుకోడు అనేది ఒక వినిపిస్తున్న మాట. ఎంతవరకు నిజం? మీరు ఫ్యామిలీతో కొంత ట్రావెల్ అయ్యారు కాబట్టి ఏదున్నా కూడా ఫ్యామిలీ విషయాల్లో నేను ఇంటర్వ్యూ అవ్వను. వ్యక్తిగత సమస్యగా నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఫ్యామిలీలో అంతర్గత విషయాలు మన ఫ్యామిలీకి ఇంటర్వ్యూ. మేము రాజకీయాలు ఉన్నాం కనుక రాజకీయాలే మాట్లాడతాం. వ్యక్తిగత విషయాలని మనం ఆ కోణంలో మనం డిస్కస్ చేయడం మంచిది కాదు. వాళ్ళలో గ్యాప్లు మాత్రం ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అది ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా వెళ్తూ ఉన్నాయి. బట్ తల్లి కూడా దూరమైనట్టు బాహ్య ప్రపంచాలను మనం యాక్సెప్ట్ చేయాలి. సెల్లులో ఎప్పుడు వెళ్ళిపోయింది అనేది అర్థమవుతుంది. రాజకీయ పార్టీ ఎప్పుడైతే పెట్టుకుందో తల్లి కూడా అతనికి దూరమైంది అనే విషయాన్ని ఈరోజు చూస్తున్న వార్తల్లో కానీ, నిన్న వచ్చిన వార్తల్లో కానీ, అంతక్రితం కూతురుతోటి రాజకీయ వేదికల్లో పంచుకోవడంలో కానీ వచ్చిన వ్యవహారాలు అయితే దూరం అయ్యారు అనే విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తే అంటారా పాలిటిక్స్లో ఇట్లాంటివి? అంటే కుటుంబంలో వాళ్ళనే ఆదరించట్లేదు, వాళ్ళనే పక్కన పెట్టేస్తున్నారు, వాళ్ళనే దగ్గరికి రానివ్వట్లేదు అనే ఒక ఇది ఏదైనా ప్రజలు ఆలోచిస్తారంటారా? లేదు మనకు పరిపాలన ముఖ్యం, ఆయన ఫ్యామిలీలో ఏమైతే ఏముంది అనేది అట్లా థింక్ చేస్తారనుకోవచ్చు? డెఫినెట్గా ఆలోచిస్తారు. ఎందుకంటే పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ మిర్రర్ లైఫ్. మేము ఏం చేసినా, ఏం మాట్లాడినా, మేము కనిపించకపోయినా అది కూడా వార్తే. అంచేత మేము ఏ రకంగా కనిపిస్తే అది వార్తంగా వాళ్ళు అన్వయించుకుంటూ ఉంటారు. అంచేత ఆ ఫ్యామిలీ విషయాలు పట్టించుకోరనే విషయం నేను ఒప్పుకోను. కానీ మేము మాట్లాడడానికి రాజకీయవేత్తగా, కుటుంబంలో అందరూ తెలిసిన వ్యక్తిగా నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉన్నాను. ఆ ఫ్యామిలీస్తో ఆ ఇంటికి వెళ్ళిన అక్కడ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో కూడా పడుకొని పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కనుక ఆ రోజు నేను కూడా యాజ్ ఎ పార్ట్స్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్. అంచేత రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలంటే కుటుంబ విషయాల్లో మనం ప్రజలు కూడా వాచ్ చేస్తారు, నా ఫ్యామిలీని వాచ్ చేస్తారు. ఎప్పుడు కూడా పాయింట్ అవుట్ కూడా చేస్తారు సమయం వచ్చినప్పుడు. చెప్పావులే నీ ఇంట్లో చక్కబెట్టుకున్నాడు బయటకు వచ్చి వాడుతున్నావు అని మాట్లాడతారు. బయట వాళ్ళే కాదు, ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు కూడా మాట్లాడతారు. నీ సమస్య మాకు అన్యాయం జరుగుతుందని ఏదో రోజు మాట్లాడతారు కుటుంబంలో కూడా. అంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీని, అంత పెద్ద ఫ్యామిలీని యునైటెడ్గా ఉంచగలిగారు. ఎప్పుడు మనం వినలే. వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి, వైఎస్కి వ్యతిరేకంగా మాట్లాడారు, వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇట్లని మనం ఎక్కడా చూడలేదు. ఆఫ్టర్ వైఎస్ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొదట వివేకానంద రెడ్డి గారు బయటికి రావడం, మళ్ళీ ఆయన ఫ్యామిలీలోకి వెళ్ళడం,
తర్వాత ఆయన మర్డర్ కావడం, ఆయన కూతురే ఏకంగా కోర్టుకు వెళ్ళి సిబిఐ విచారణ అడగడం, తర్వాత షర్మిల బయటికి రావడం, ఇప్పుడు విజయమ్మ బయటికి రావడం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు యునైటెడ్గా ఉంచలేకపోతున్నాడు ఫ్యామిలీని? అంటే కుటుంబంలోనే కాదు, ప్రజాస్వామ్య జీవితంలో కూడా కలుపుకెళ్ళే ధోరణి, క్వశ్చనింగ్ ఇచ్చే పరిస్థితి. వ్యక్తిగతంగా ఒక మనిషి సాయం చేస్తే అతని జీవితంలో మర్చిపోలేని పరిస్థితి. ఒక రాజకీయంగా రాయలసీమలో పుట్టినప్పుడు కూడా పాదయాత్ర చేసిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పు కానీ, వ్యక్తిగతంగా పార్టీలో రాజకీయంగా వ్యక్తిగతంగా వచ్చిన మార్పులు చూసినట్టయితే అనేక బాధలు పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. కానీ ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా అంతరంగికుల వరకు తెలుసు, మాకు కూడా తెలుసు, కానీ అంతరంగికుల వరకే విషయాలు, ఫ్యామిలీ విషయాల్లో ఆయన మేనేజ్ చేసుకుంటూ ఏదైనా సమస్య వస్తే మళ్ళీ పర్సనల్గా ఇంటర్వ్యూ అయ్యి దానికి సంబంధించిన ఆన్సర్ని ఇవ్వడం, సమస్యని యాక్సెసిబిలిటీ ఇవ్వడం, యాక్సెస్ ఇచ్చి దాన్ని రీకన్సిడరేట్ చేయడం, తద్వారా ఏమైందంటే గ్యాప్లు పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకోగలిగాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అంచేత అత్యంత ప్రజాస్వామ్యంలో పేద ప్రజల యొక్క మనల పొందిన నాయకుడు ఎవరు ఉంటే రాజశేఖర రెడ్డి. మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కాకుండా మళ్ళీ తెలుగుదేశం వచ్చినోడికి ఎన్టీఆర్ గారి ఆ యొక్క తీరు వచ్చింది. అంచేత ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకమైన పరిస్థితిలో మన వేళ మాస్ లీడర్స్ ఎవరన్నా ఉంటే ఈ రాష్ట్రంలో ఇద్దరే కనిపించారు నాకు. ఇటు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత నందమూరి తారక రామారావు గారు. వీ హ్యావ్ టు అగ్రీ దిస్. అందరూ లీడర్స్, ముఖ్యమంత్రులు చేశారు చాలామంది, కానీ బట్ మాస్ యాక్సెప్టెన్స్, పబ్లిక్ యాక్సెప్టెన్స్, మాస్ ఏదైతే ప్రోగ్రామ్స్ జరిపారో, ప్రజల యొక్క అవసరాలు, పేద ప్రజల యొక్క సంక్షేమం కోరి నిర్ణయాలు చేసుకున్నారు. ప్రజల అవసరాలని, ప్రజల కోరికల్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ ఏదో నవరత్నాల పేరిట చెప్పి ఏదో డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ డిమాండ్. రాదంటారా అట్లా? ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, పేదలు నేను అన్ని రకాలుగా ఆదుకుంటున్నాను, కావాల్సినంత డబ్బులు క్యాష్ వస్తుంది కదా. ఇంకా అప్పుడు రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ చేసింది 2 రూపాయల కిలో బియ్యము, రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీయో లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు అట్లాంటివి తీసుకొచ్చారు, ఆ ముద్ర పడింది కొంత. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ముద్ర కోసం తప్పించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. 36 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినని చెప్తున్నారు, ఇండ్లు కట్టిస్తామని చెప్తున్నారు. రెండోది డబ్బులు పడుతున్నాయి, చాలామందికి రకరకాల పేర్లతో వేస్తున్నారు. ఇక పేదల సంక్షేమమే కదా ఇదంతా. ప్రజల యొక్క ఎకనామిక్ పవర్ పెంచడానికి ప్రయత్నం చేయాలి తప్ప లేజినెస్ని క్రియేట్ చేయడం అనేది, డబ్బు పంచడం అనేది లేజినెస్ క్రియేట్ చేయడం అనేది ఆదుకోవడం కాదు. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ పార్టీ 2 lakh తోటి మన సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ని పెట్టి 50% సబ్సిడీతోటి కొంతమంది సామాజిక ఏదైనా మీరు వ్యాపారం పెట్టుకుంటానన్నా, ఒక ఆటో కొనుక్కుంటానన్నా, ఇంకొక వ్యాపారం పెట్టుకుని యంత్రాలు కొనుక్కుంటానన్నా 50% సబ్సిడీ ఇస్తే, అంటే సీడ్ మనీ ఇచ్చి ఒక అప్పు చేసి బాధ్యతను పెట్టి, బాధ్యతతోటి వాడు సొంతంగా కాళ్ళ మీద వాడు నిలబడడానికి ప్రయత్నం చేసుకొచ్చారు. అలాగే ఇల్లు కట్టడం, సబ్సిడీ ఇచ్చి ఇల్లు కట్టించడం లేదు. పూర్తిగా ఇప్పుడు ఈవేళ ఓటీఎస్ అని పేరిట పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డబ్బులు వసూలు చేయట్లే. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బుల అవసరం కోసం ఓటీఎస్ పెట్టుకున్నారు. ఇది సమైక్య రాష్ట్రంలో భాగస్వామ్యం ఉన్న ఆ రోజు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు 7,000 తోటి ఇల్లు కట్టారు, 9,000 కట్టారు. తర్వాత 60,000 తోటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ 60,000, 70,000, 75,000, లక్ష కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1,50,000 చేశారు. అంచేత ఎప్పటికప్పుడు పరిస్థితులు బట్టి సబ్సిడీస్ మేజర్గా లాస్ట్ ఈ గవర్నమెంట్ కానీ గత గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే కడతా ఉన్నాం. దీనికి ఎక్కడ వస్తుంది అప్పు? అంటే ఓటీఎస్ అనేది పేద ప్రజల దగ్గర కూడా డబ్బులు లాగేయడం, ఇండైరెక్ట్గా లాగేయడం అనేది జేబు కొట్టేయడం అంటాం. హక్కులు ఇస్తున్నా చెప్తున్నాడు కదా. హక్కులు అనేది 30 లక్షల రూపాయల ఇల్లు కాదు, మీరు అమ్ముకోవచ్చు దాన్ని కాదు. చెప్తున్నాడు కదా. దీంట్లో 60% ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆర్ ఓన్ ప్రాపర్టీస్, 30-40% మధ్యలో మీరు ఇచ్చిన వేకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ కింద సైట్లు ఇచ్చి ఇల్లు కట్టడం. ఆ 70% కూడా 60%, 70% మధ్యలో వాళ్ళకి హక్కులు ఉన్నాయి కదా, నువ్వెందుకు ఇవ్వాలా? ఇట్స్ ఓన్ ప్రాపర్టీ. 30% ఆర్ 40% నువ్వు పేదవాడికి ఇల్లు పట్ట ఇచ్చావు, దాని ప్రకారం నువ్వు చట్టం ప్రకారం యాక్ట్ ఉంది, పేదవాడికి వచ్చిన అసైన్ భూమి కానీ
ఎస్ఐన్ భూమితో పాటు ఎస్ఐన్ పట్టా కానీ భూ పట్టా కానీ నువ్వు నాన్ ట్రాన్స్ఫరబుల్ యాక్ట్లో ఉన్నావు. అది ఎక్కడ నువ్వు అమెండ్ చేయలేదే. ఇదేదో కొత్త యాక్ట్ తీసుకొచ్చి 1 టైం అనేది నేను కట్టలేకపోతున్నాను, నాకు ఓటీఎస్ ఇవ్వండి ఇవ్వాలా. నీ అవసరాని కోసం ఓటీఎస్ పెట్టడం అనేది ఇది కొత్త మాయా ప్రపంచాన్ని ఏదో సినిమాలో చేస్తూ ఉంటారు కదా. ఇదివరకు పూర్వం వచ్చేది ఏం సినిమా అది, వాకావళి సినిమాల్లో ఈ మంత్రాలు చేసేసి ఏదో ఒకటి చేసుకొచ్చి చేసే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేస్తారు. ఈ చెల్లవండి ఇప్పుడు ఆ పట్టాలు అవి ఇస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఏదో పట్టాలు ఇస్తున్నారు కదా. చెల్లవంటే ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు రాజధాని చెల్లనప్పుడు ఈ పట్టాలు ఎందుకు చెల్లుతాయి? ఇప్పుడు రాజధాని నువ్వు చెల్లదని చెప్తున్నావు కదా, రాజధాని నువ్వు అమెండ్ చేసేసావు. రేపు దీన్ని అమెండ్ చేయకుండా ఉండకూడదని ఏముంది నీకు? నువ్వు అలాగ అనుకున్నప్పుడు ఇది కూడా చెల్లదు కదా. నువ్వు రాజధానే చెల్లదని చెప్పావు, రాజధాని ఆ ప్రభుత్వం చేసిన దాన్ని, ఈ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని చెల్లుతుందని నమ్మకం ఏంటి? ప్రజల్లో ఆలోచించవలసిన విషయాలు ఇవన్నీ కూడా. ఒక సామాన్య ప్రౌఢుగా నేను రాజకీయ పార్టీగా మాట్లే, నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్లో ఉండే ఆలోచన కూడా మనం ఆలోచించాలా. ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజధాని పనిచేయదు, 3 రాజధానులు కావాలంటున్నావు నువ్వు యాక్ట్ పెట్టావు, ఇది కంటిన్యూ చేయలేముంది, ఇది యాక్సెప్ట్ చేయలేని ఉంది వచ్చే ప్రభుత్వం. దే కెన్ డిఫరెంట్. డబ్బులు వసూలు చేశారుగా, వసూలు చేసినంతనే ఏం చేయాలన్నా వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు అలా కోర్టుకు వెళ్తున్నారు కదా, ఇప్పుడు రాజధాని వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు కదా, కోర్టులో ఉన్నాయి కదా, సేమ్ ఇష్యూ. కేవలం నిధుల సమీకరణ కోసమే జరుగుతున్న కార్యక్రమమే అని మీరు అంటారు. 100కి 100 విధి లేక అప్పులు ఎన్నాళ్ళు పుడతాయో తెలియదు. ఇంకా పుడతాం ఆగిని ఈ మార్చి నెల కొరకు గెటాన్ చేయడానికి ఉండే ప్రయత్నాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. అది పైకి మాత్రం వాలంటీర్గా వస్తే అన్నారు, అది కరెక్ట్ కాదు. నేను రియాలిటీస్ చూసాను. ఇంటికి వెళ్ళి ఒక సెక్రటరీ కూర్చుంటున్నాడు, విఆర్ఓ కూర్చుంటున్నాడు, వాలంటీర్ కూర్చుంటున్నాడు. కూర్చుని మీకు ఇది రాదు అది రాదు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాం. కట్టకపోతే మీకు అమ్మఒడి రాదు, లేదనుకుంటే పెన్షన్ రాదు, ఇవన్నీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బలవంతంగా కట్టిస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేసి కట్టించుకుంటూ ఉన్నారు. ఇట్స్ రియాలిటీ. ఎప్పుడు చూడలేదు ఇంత బ్లాక్మెయిలింగ్ ప్రభుత్వం. ఓట్లు వేయించుకునే బ్లాక్మెయిల్ చేశారు, లోకల్ బాడీస్ అన్నీ కూడా బ్లాక్మెయిల్ చేసి ఓటు వేయించుకున్నారు. బ్లాక్మెయిలింగ్ ప్లస్ మనీ. ఇప్పుడు మళ్ళీ ఏదో స్కీమ్ పెట్టి ప్రభుత్వం చెప్పింది వినకపోతే నువ్వు ఇంటికి వెళ్ళి ఆఖరికి పోలీసులు మాత్రం ఉపయోగించలేదు ఇంకా ఈ స్కీమ్లో, ఓటీఎస్లో కనవ యంత్రాంగాంతా వాడుతూ ఉన్నారు. అక్కడక్కడ ఎండి వెళ్తా ఉన్నాడు, అక్కడక్కడ తహసీల్దార్ వెళ్తా ఉన్నాడు. టార్గెట్ కదా, ఏం చేస్తారు? కలెక్టర్కి టార్గెట్ ఇచ్చారు, కలెక్టర్ రోజు మానిటర్ చేస్తూ ఉన్నాడు పాపం. రైట్. మీరు అప్పులు అని టీడీపీ చాలా విమర్శలు చేస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో కూడా దాదాపు 1,50,000 కోట్లు అప్పు చేశారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు స్పెసిఫిక్గా అప్పులు అనే అడావుడి చేస్తున్నారు? అంటే దేర్ ఆర్ 2 వెర్షన్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. చంద్రబాబు నాయుడు చేసినంత వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 80%, రెవెన్యూ ఎక్స్పెండిచర్ 20%. టుడే టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలంటే ప్రాజెక్టులు ఉండాలా, లేదంటే బిల్డింగ్లు కట్టాలా, రోడ్లు వేయాలి, లేదా ఇంకోటి చేయాలా, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుని అది దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వీఆర్ ఇన్ ది గవర్నమెంట్. 15 years నేను అధికార పార్టీలో ఉన్నా, ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం తీసుకున్నాను మంత్రిగా కూడా. బట్ నెవర్ ఎవర్ సీన్. డబ్బులు పేదవాళ్ళకి పంచిపెడితే ఆర్థికంగా పరిపుష్టి చెందుతారు, వాళ్ళే మళ్ళీ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఇవన్నీ ఆర్థిక మంత్రి లెక్కలే. ఆ మధ్య ఒకసారి ఆర్థిక మంత్రి కూడా చెప్తున్నాను ఇవాళ, ఆర్థిక మంత్రి మాట ఎక్కడుంది? ఎక్కడైనా మాట్లాడాడు ఈ మధ్యలో? మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. అడగండి, మీరు క్వశ్చన్ చేయండి. ఆర్థిక మంత్రి పరిస్థితిలోనే ఢిల్లీ వెళ్ళి పాపం రోజు కూర్చుని బెగ్గింగ్ చేస్తూ ఉన్నాడు వ్యవస్థను. అప్పులు చేసి కూడా అప్పులు చేస్తూ ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏదో కొత్తగా ఒక ఎక్స్ చైర్మన్ ఆఫ్ ది సమ్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ తీసుకొస్తా ఉన్నారు, అప్పులు ఎలా పుట్టించాలో. ఏం చేస్తాం? ప్రజలు తప్పు చేశారు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. డెవలప్మెంటల్ వర్క్స్ ఎట్లా ఉన్నాయండి? రోడ్లు కానీ ఏమీ లేవు, ఒక రిపేర్ లేవు, రోడ్ వేయడానికి కాంట్రాక్టర్ రావట్లేదు. మొన్నటిదాకా వాళ్ళని పాత డబ్బులు ఇవ్వలేదు, ఇస్తే వస్తూ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మొన్న మా దగ్గర రోడ్డు ఆగింది. సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ ఫండ్
రోడ్ ఫండ్ తీసుకొచ్చా నేను ఉండగానే. 2 రోడ్లు నా కాన్సెన్స్లో 2 రోడ్లు 25 కోట్లు మొదలుపెట్టారు పాపం. 15 కోట్లకి ఎంబుక్ మెజర్మెంట్ అయింది. ఒక్కొక్కటి 15 కోట్లు చేస్తే ఆ డబ్బులు స్టేట్ గవర్నమెంట్ వాడేసింది. వాళ్ళు ఎత్తుకుపోయారు, సామాన్లు ఎత్తుకుపోయారు. అంటే ఇట్స్ ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్. నా కాంట్రాక్టర్ ఎక్కడో ఫంక్షన్లో తగిలి ఏమైనా వర్క్ ఆఫ్ చేసామంటే డబ్బులు లేవండి, ఇవ్వలేదు, మాది వాడేశారు, వాళ్ళు ఏం చేస్తామంటే మరి ఏం చేస్తావు అంటే ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతా ఉన్నాడు. వాళ్ళకి ఫిబ్రవరి నెలాఖరుకి కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోద్ది. చేయకపోతే బ్లాక్ లిస్ట్కి వెళ్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ స్టేట్ గవర్నమెంట్ వాడేసింది, ఏమీ చెప్పుకోలేక మళ్ళీ మొదలు పెడతా ఉన్నాడు. ఆ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళాక మళ్ళీ కాంట్రాక్టర్గా. అంటే ఇంత ఘోరంగా రియాలిటీస్కి వెళ్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయనేది మామూలుడికి అర్థం కావు. కానీ ఏమాత్రం సామాజిక స్పృహ ఉన్నవాడు కానీ లేదు ఎకనమిస్ట్ కానీ అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ అవసరాలు ఎప్పుడైతే లేవనుకుంటారో వాళ్ళు కూడా దూరం పెట్టే పరిస్థితి వస్తుంది. మీరు డెవలప్మెంటల్ వర్క్స్ లేవు, అప్పులు అడ్డగోలుగా చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు, లా అండ్ ఆర్డర్ గొడవలు ఉన్నాయి, రకరకాల రీజన్స్ టీడీపీ చెప్తుంది. కానీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి టీడీపీ పరిస్థితి చాలా ఘోరమైన వాతావరణం. 90% సీట్లు వాళ్ళే గెలుచుకున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, జెడ్పీలు, బై ఎలక్షన్స్ ఏది జరిగితే అది. ఇంకేదంటే ఈ లోకల్ బాడీస్లో బై ఎలక్షన్స్ ఏది కూడా మీకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావు. గత ప్రభుత్వం కూడా చూశారు మీరు. గత ప్రభుత్వం 90% ఈవెన్ కుప్పం కూడా పోతే ఎట్లా టీడీపీ నేను కుప్పంలో కూడా పోవడానికి కారణం ఏంటంటే టార్గెటెడ్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని ఇదో రకంగా అన్పాపులర్ నాయకుడిగా ఆయన ఎప్పుడు కూడా నా కుప్పం ఎగ్జాంపుల్గా చెప్పేవాడు. దాన్ని కొలాప్స్ చేయాలి, నాయకుడిగా డిస్క్వాలిఫై చేయాలి. దానికోసం విపరీతమైన డబ్బు ఖర్చు చేశారు. ఒక మంత్రిని, 2 మంత్రులను అక్కడ పెట్టి ఎంత డబ్బు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంపించే పరిస్థితి, నాయకులు కొనే పరిస్థితి, నాయకులకి అనేక ఆఫర్లు ఇచ్చి మార్చి డబ్బులతో రాజకీయం చేశారు తప్ప ప్రజల యొక్క ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరగలేదు. మున్సిపాలిటీస్ కూడా మా జిల్లాలో ఆక్విటీ జరిగినాయి. నేను ఇన్ఛార్జ్ అక్కడ. డబ్బులే విపరీతమైన డబ్బులతోటి రాజకీయం చేస్తూ ఉన్నారు. అంతేగాని ఓట్లేసి నెగ్గించడం కాదు. అధికారం, బ్లాక్మెయిలింగ్, 2 ధన వ్యామోహంతో ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి ఎలక్షన్ జరుగుతున్నాయి. కానీ ఎలక్షన్కి ఇది ఉండదు అనేది మీ నమ్మకం? ఇది ఉండదు. ఒకవైపు మీరు చెప్తున్నారు, వాళ్ళకు కూడా తెలుసు, వైఎస్ఆర్ పార్టీకి కూడా తెలుసు. కాకపోతే ఈ డబ్బులు ఏదైతే ఈరోజు లూజ్ మనీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తూ ఉందో దందాతోటి ఆ డబ్బుల్ని పంచి అధికారం రావచ్చని ప్రయత్నం చేస్తారు. రైట్. ఒకవైపు డబ్బు రాజకీయము, మరోవైపు పోలీసు, మరోవైపు అటాక్, రాజకీయంగా తీవ్రమైన ఎదురుదాడి. చంద్రబాబు నాయుడు కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఏంటి, ఎట్లా మరి టీడీపీ ఈ ఎదురుదాడిని తట్టుకుంటుంది? రెండోది, ఆ చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్ని మీరు ఎట్లా చూస్తారు? ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం మీద కూడా డిఫరెంట్ వర్షన్ వచ్చింది. ఉంది. కారణం ఏంటంటే ఒక విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. ఈ యొక్క ఎపిసోడ్లో రియాలిటీని మర్చిపోకూడదు. వ్యక్తిగత దోషాన్ని ఏ రోజు రాజకీయ పార్టీలు వాడలేదు. వ్యక్తిగత దాడికి ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నం చేయలేదు. ఎంటైర్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగు రాష్ట్రం వచ్చిన తర్వాత, మళ్ళీ విభజన అయిన తర్వాత, కలిసి ఉన్న సమైక్య రాష్ట్రంలో ఉన్నా కానీ విడిపోయిన తర్వాత కానీ ఇటువంటి వ్యక్తిగత దూషణ భాష ఏదైతే వాడుతున్నారో వినరాని భాష, కనరాని భాష, కుటుంబ సభ్యులు కూడా తట్టుకోలేని పరిస్థితి. అంచేత ఇటువంటి భాషని ఆయన తట్టుకునే శక్తి ఉండాలి. నేను ఐ డూ అగ్రీ దిస్. కానీ ఇమోషనల్ లోన్ అవడం వల్ల ఆయన ఏడ్చాడనే భావిస్తూ ఉన్నాను. అంతేగాని ఏదో చాలామంది రాజకీయంగా యాక్ట్ చేశాడనేది మాట కరెక్ట్ కాదు. ఇమోషన్స్ ఏదైనా ఫ్యామిలీలో ఏదైనా జరగకూడదని జరిగితే, జరగలేని విషయాలు మన మాట చెవును పడితే, కంట పడితే బాధ కలుగుతుంది. పెద్దగా కుటుంబమైన బాధ్యత కలిగిన వ్యక్తిగా రాజకీయాలకు వచ్చి ఇటువంటి మాటలు
పడుతున్నామేనే బాధ, ఆవేదన గురైనప్పుడు రావచ్చు, రాకూడదనేమీ లేదు, వచ్చిందనేది నేను నమ్ముతున్నాను, నమ్మాను కూడా. అయినప్పుడు కూడా ఇంకా నిగ్రత ఉండాలి మా నాయకుడు అనుకునే ఆత్మస్థైర్యాన్ని కొనసాగించాలని కోరుకుంటాను. కారణం ఏంటంటే ఎదుర్కోలేని నాయకుడు కాదు, మనకి ఎదుర్కోవాలా, కేసులు పెట్టాలని చూస్తే రమ్మన్నాను, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టా. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. రాజకీయాల్లో ఇలాంటి పరిపాలన కలిగిన వ్యక్తులు, ఇలాంటి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పలుతున్న మంత్రులు కానీ, శాసన ప్రజాపతులు కానీ ఘోరాతి ఘోరమైన నికృష్టమైన పరిపాలనతోటి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే బాధ కలుగుతున్నప్పుడు వాస్తవం. అప్రజాస్వామ్యం విలువలు కలిగిన వ్యక్తులు చట్టసభలోనే బూతులు మాట్లాడుతున్నారు. చట్టసభలో కొన్ని పార్లమెంటు లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ అబద్ధం ఆడతానని మాట్లాడకూడదు, సత్యదూరం మాట్లాడుతున్న విషయాన్ని మాట్లాడాలా. అటువంటి ఒక పార్లమెంటరీ యొక్క భాషా విధానాన్ని కాలరాసేసిన అప్రజాస్వామ్య పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు. లాంగ్వేజ్ విషయంలో కూడా చర్చ దారుణంగా జరుగుతుంది. ఆ భాషని గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నట్టు భావించాలా? ఎందుకు ఆయన అడ్డుకోలేకపోతున్నాడు? గతంలో వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నాము అనేది ఒక వర్షన్. మీరంటే మీ గవర్నమెంట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇట్లనే వేధించారు, వెనకాల నుంచి తిట్టారు, ముందు నుంచి తిట్టారు, లేకపోతే అసెంబ్లీకి రానివ్వలేదు, ఈడ్ చేశారు, అవమానించారు, కాబట్టి మేము మాట్లాడతాం. ఒక్క విషయాన్ని చెప్పాలా, ఆ రోజున కూడా స్పీకర్ గారు అవకాశం ఇవ్వలేదనే బాధ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నమాట వాస్తవం. అంటే ఆ రోజున్న ప్రతిపక్షాలు అవకాశాలని సరిగ్గా ఇవ్వలేదనేది వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అన్నమాట. నా దగ్గర కూడా వచ్చారు, నేను కూడా విన్నాను. అది కొంతవరకు వాస్తవాలు. కానీ దూషణ బాట, ఇప్పుడు ఎలాంటి దూషణ భాష మాట్లాడలేదు. జైలుకి వెళ్ళి వచ్చారనే మాట జడ్జంతా జైలుకి వెళ్ళి వచ్చారు కనుక వాళ్ళ లాంగ్వేజ్ని కొంతమంది వాడారు. మనం వాడలేదని మనం మాట్లాడుకోవడం సత్యదూరంగా ఉంటాయి. ఎందుకంటే రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ఇందాక మాట్లాడుకున్నాం మనం, అందరినీ ఒక కాటిని కట్టలేము, మాట్లాడిన వాటి వాస్తవం. అంచేత ఇలాంటి లాంగ్వేజ్ మాత్రం ఇప్పుడు వాడలే. వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత కుటుంబ సభ్యుల మీద మానసిక ఆవేదన గురి చేసే భాషని ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎవడు మాట్లాడలేదని నాకు విన్నంత వరకు, చూసినంత వరకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎందుకు ఈ విషయంలో ఖండన రావట్లేదు? ఎందుకు కంట్రోల్ చేయలేట్లేరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే ఎవరు మాట్లాడరు, ఏ నాయకుడైనా సరే. డిక్టేటరు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు డిక్టేటర్ అనుకుంటే కరెక్ట్ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేటర్. రాజశేఖర్ డిక్టేటర్ కాదు, నాయకుడు. చంద్రబాబు నాయుడు కూడా కొంతవరకు డిక్టేటర్, కానీ నాయకుడు, లీడర్ అంతే. కారణం ఏంటంటే రెండు రకాలు. ఇక్కడ డిక్టేటర్, నువ్వు ఒక మాట మాట్లాడితే మళ్ళీ రోజుకి నువ్వు జైల్లో ఉంటావు, లేదనుకుంటే నీ పదవి పోద్ది. చూసాం కదా, చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళు వెళ్ళిపోయాడు రాత్రి. దిస్ ఈజ్ ఏ రియాలిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎందుకు మరి కంట్రోల్ చేయట్లేడు ఆయన కావాలని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. లెట్ హిమ్ ఎంజాయ్. ఒక నాయకుడిగా చేయవలసిన పని చేయకపోతే టోటల్గా ఏ వ్యక్తి మాట్లాడినా ఆ వర్గం నుంచి కానీ, ఆ రాజకీయ పార్టీ నుంచి కానీ టోటల్లీ అవన్నీ కూడా ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడతాయి. అది మర్చిపోతూ ఉన్నట్టున్నారు. ఈజ్ వాచింగ్ అండ్ ఎంజాయింగ్ ది సినారియో. దట్స్ వెరీ బ్యాడ్ అండ్ వెరీ, నేను దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాను. ఆయన కూడా అట్టే పరిస్థితి వస్తుంది కదా రేపు అధికారం తారుమారైనప్పుడు. మీ లోకేష్ ఇప్పటికే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. మా నాన్న వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను, సంగతి తేలుస్తా, ఒక్కోడి భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి సంగతి తేలుస్తా అనే ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. ఏంటి ఆ స్టేట్మెంట్ని ఎట్లా చూడాలి? కార్యకర్తలకు బూస్ట్ ఇచ్చేలాగానే చూడాలా, లేకపోతే ప్రతీకార చర్యలాగా? అది కూడా మంచిది కాదంటాను నేను, దానికి వ్యతిరేకిస్తాను. ప్రజాస్వామ్యంలో ఒకడు తప్పు చేస్తే మందలించాలి, కానీ నేను అంతకన్నా ఎక్కువ చేస్తాననే మాట ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రజాపతికి కానీ మంచిది కాదు. ఆ రాజకీయ పార్టీ కాదు, ఆ వర్గంలో ఉండే వ్యక్తులందరికీ కూడా మంచిది కాదు. ఏంటంటే ఏదో ఆవేశంలో మాట్లాడడం, ఆవేశంలో ఆనందించడం,
అంటారు, కార్యకర్తల కోసం ఆనందింపజేయడానికి ఒక ప్రయత్నం చేశాడని అనుకుంటా ఉన్నాను. ఐ డోంట్ లైక్ దిస్. నేను వ్యక్తిగతంగానే అవి ఏదైతే ఫ్రాక్షన్స్ నడపాలని ఆలోచన చూసి జగన్మోహన్ రెడ్డి చేస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నామండి. మా పార్టీలో కూడా అదే రకమైన ధోరణి కొనసాగిస్తానంటే ఐ డోంట్ లైక్ దిస్. అంటే డి అనకపోతే పార్టీ డిమోరల్ అయ్యే అవకాశం లేదా? అంటే డి అంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప నువ్వు మీదకి వస్తే కొట్టొద్దని నేను చెప్పను. నువ్వు ఎదురుగుండా తిడుతుంటే నీ తిట్టొద్దని చెప్పను. కానీ నీ మీదకి వస్తే నువ్వు రక్షించడానికి ఏమైనా చేయొచ్చు. అంతేగాని నేను వస్తాను, నేను నీ ఇంటికి వస్తాను, నేను కాలేస్తాను, ఇది ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలను కాపాడవలసిన ప్రజాపతులు కానీ ప్రభుత్వాలు కానీ బాధ్యతారహితంగా వేళ చేస్తున్నారని మళ్ళీ ఇంకో చేస్తానంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏమవ్వాలి, అది నాకు వచ్చను. వాళ్ళ యొక్క శాంతి భద్రతలు కానీ వాళ్ళ యొక్క ప్రాణ మానాలు కానీ కాపాడవలసిన ప్రభుత్వాలు ఇటువంటి ధోరణిని కంటిన్యూ చేస్తానని చెప్పడం అనేది, ఇక్కడ చేస్తున్న అరాచక రాజకీయాలను మళ్ళీ కొనసాగిస్తాను మన పార్టీ చెప్పడం అనేది మంచిది కాదు. అంటే చంద్రబాబు నాయుడు కానించి చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడలేదే. నేననేది కాదు, ఆయన మాట్లాడలేను కాదు, కానీ నేననేది అవతల వైపు నుంచి రాజకీయంగా తీవ్రమైన దాడికి గురవుతున్నారు. మీ అధినేత కానించి కింద స్థాయి కార్యకర్తల వరకు. అచ్చెన్నాయుడు గారి మీద కేసులు పెట్టారు, మీ మీద కూడా కేసులు పెడతామని బెదిరించారు, పెట్టినట్టున్నారు. చాలామంది లీడర్స్ని జైలుకు పంపిస్తున్నారు, రకరకాల ఏదో ఒక రూపంలో ఒత్తిడి గురి చేస్తున్నారు. అలాంటప్పుడు కార్యకర్తల్లో మానసిక స్థైర్యం కల్పించాలంటే కొంత అటాకింగ్ మోడ్ ఉండాలి. అటాకింగ్ మోడ్ అనేది ఎప్పుడు వస్తుంది? నీకు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏ ధోరణి చేస్తారో ఆ ధోరణిలో నువ్వు, అంతేగాని ఇవాళ నువ్వు కేసులు లేని కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తావు. కేసులు పెడితే అలా ఉంటే రుచి చూపించు అంతే. అంటే రేపు అనే రోజున ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు, కొన్నాళ్ళు మేము ఈ ప్రభుత్వం రాకపోతే మేము ఫారెన్లో వెళ్ళి కూర్చోవాలని పరిస్థితులు మాట్లాడుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ వైసీపీ గెలవకుండా టీడీపీ గెలిస్తే మా పరిస్థితి, మేము ఈ దేశాన్ని వదిలేసుకుని, ఈ రాష్ట్రం కాదు ఈ దేశాన్ని వదిలేసుకుని కొన్నాళ్ళు విదేశాల్లో ఉండాలని ఆలోచన చేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. కొంతమంది టీడీపీలో కొంతమంది ఉన్నారు బయటికి వెళ్ళిపోయి బాధపడలేక. అలాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి జైలు కట్టిన పరిస్థితి ఉంది. ఉదాహరణకి రఘురామరాజు గారి పరిస్థితి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి హింసించారనే బాధ కోర్టుకు వెళ్ళి పరిస్థితి ఉంది. అంతేదా ఉన్నాయి. అంటే యాక్చువల్గా పితాని గారు, మీరు మొదటి నుంచి చూస్తున్నాం, కాంగ్రెస్ హయాంలో చూస్తున్నాం, సౌమ్యుడిగా కొంత ఈ పేరుంది, మాట తూలడం కూడా పెద్దగా మీకు ఎప్పుడు మేము గమనించలేదు. ఓ పద్ధతి ప్రకారం వెళ్తుంటారు. కానీ మిమ్మల్ని కూడా మొన్న కేసులోకి లాగినట్టున్నారు, ఈఎస్ఐ దాంట్లోకి మీ అబ్బాయిని లాగినట్టున్నారు. లింక్ ఆఫ్ అచ్చెన్నాయుడు లాగిన తర్వాత అదే ధోరణిలో ఆ రోజు లేబర్ మంత్రిగా చేశాం కనుక ఏదో ఉందని భావించి కొన్ని ప్రయత్నం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే దీంట్లో అఫీషియల్గా జరిగినాయి అంటున్నారో మా దగ్గర తీసుకొచ్చినప్పుడే నేనే ఎంక్వైరీ చేశా, నేనే జీవోలు ఇచ్చా. ఎవరైతే ముద్దాయిలుగా మీరు చెప్తా ఉన్నారో, ఏదైతే కేసు చెప్తా ఉన్నారో, ఏదైతే మీ విషయం చెప్తా ఉన్నారో వాటికి నేను ఎంక్వైరీ చేశా. నువ్వెక్కడున్నావు? ప్రభుత్వమే ఎంక్వైరీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి తరపునే నేనేసా. అంటే చంద్రబాబు నాయుడు గారు టోటల్ ట్రాన్స్పరెంట్ లెక్క. నీ దగ్గర ట్రాన్స్పరెంట్ లెక్క ఉంది, రౌడీజం తప్ప. అంచేత ఫేస్ చేయడానికి ప్రజాస్వామ్యంలో సిద్ధంగా ఉండాలి. అంచేతంటే తెలిసి జరగవచ్చు, తెలియక జరగవచ్చు. నేను తెలిసి చేయలేదు, తెలియక జరగచ్చు. దాన్ని కూడా మిస్యూజ్ చేస్తారు. అంచేత మనం దాన్ని క్వశ్చన్ చేయకూడదు అనేది తప్పు. క్వశ్చన్ చేయండి. నిజ నిర్ధారణ అనేది నాకు నీకు తేడా పెట్టకూడదు. నీ మనసు అవుతావు రకం, పక్కవాడి మనసు అవుతావు రకం, న్యాయం అనేది ఉండకూడదు. ఒక పరిపాలనాధ్యక్షుడిగా ఉండవలసిన అందరూ నాకు సమానులు అనే ఒక ధోరణిని నువ్వు చేయగలిగితే, న్యాయమే నాకు ఒక దండనని అనుకుంటే ఎవరోన్ ఈజ్ ఈక్వల్. అంచేత నువ్వు కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ చేసుకున్నాం మనం. అందుకనే న్యాయం ముందు నేను తేల్చుకుంటాను చెప్పా. న్యాయ వ్యవస్థ దగ్గర నువ్వు అన్యాయం చేస్తే న్యాయ వ్యవస్థ దగ్గర ఉండలేవు కదా. టెన్షన్ అనిపించిందా? అరే ఒక అవినీతి ముద్ర వేస్తున్నారనే బాధ మానసిక ఆవేదన గురయ్యాను. అయినా కూడా నేను బూతులు తిట్టలే, ఈరోజు కూడా తిట్టలే. ఛాలెంజ్ చేశా. అవును, విన్నా నేను. ఛాలెంజ్ చేశా. ఛాలెంజ్ ఏంటి? నేను ఇంటికాడే ఉంటాను,
ఒక కానిస్టేబుల్ పంపించండి, నీ దగ్గరికి వస్తాను. నా ఇంటికి కూడా పోలీసులు 100 మంది 200 మంది పాపం అచ్చెన్నాయుడు గారి ఇంటికి 200 మంది వెళ్ళారు. నేను ఒక కానిస్టేబుల్ పంపిస్తే నేను మీ దగ్గరికే ఏసీబీ స్టేషన్ రమ్మంటారా, పోలీస్ స్టేషన్ రమ్మంటారా, రమ్మని చెప్పా. కారణం ఏంటంటే నాలో ఉన్న ధైర్యం. ప్రజాస్వామ్యంలో ఫేస్ చేయవలసి వస్తుంది. చేయని మాటకు కానీ అన్న మాటకు కానీ కొన్నిసారి ఫేస్ చేయవలసి వస్తుంది. ఏమైనా రాజీ చర్చలు జరిగాయా అంటే పార్టీలకు వస్తే అటువంటి ఏమీ జరగలేదు. పార్టీకి రమ్మని ఆహ్వానించడం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి రాజకీయ పార్టీల్లో. అంటే మీ మీద కూడా ఆ మధ్య చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, పార్టీ మారిపోతున్నారు, అందుకోసమే సైలెంట్గా ఉన్నారు, ఆయన తీసుకెళ్ళి పక్కన ఉన్న నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేపిస్తారు, ఇట్లాంటివి. అది వాస్తవం కాదు. కారణం ఏంటంటే 2019 ఎలక్షన్ ముందే ఒక పార్లమెంటు క్యాండిడేట్గా రమ్మన్నారు, శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి రమ్మన్నారు. పార్టీ మారకూడదని ఒక సిద్ధాంతపరమైన నిర్ణయం చేసుకుని కంటిన్యూ అయ్యాం. అయినప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ ఉన్నతమైన పదవి ఇస్తామని చెప్పినా కూడా నేను వెళ్ళా. కొన్ని నిర్ణయాలు కట్టుబడినా స్పెక్యులేషన్ కూడా టీడీపీ వాళ్ళు ఎక్కువ చేశారు. సొంత పార్టీ వాస్తవం చెప్పాలా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆశపడడం తప్పేలేదు. వాళ్ళు ముందు నుంచి కూడా నేను రావాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. అంచేతంటే మేజర్ వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అంచేత అక్కడ ఉండే ఇదివరకు రెడ్డిలతోటి మేము కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అని ఒక స్టాంపు ఒక మాట ఉంది. ఆ రకమైన ధోరణిలో నేను కూడా అక్కడ మళ్ళీ వెనక్కి వస్తామని ఆలోచన చేశాను. తప్పే లేదు. నేను కొన్ని ప్రిన్సిపల్గా రోజు పార్టీ మారకూడదని, ఒరిజినల్గా బోర్న్ బ్రాటప్ ఫ్రమ్ కమ్యూనిస్ట్ పార్టీ. సో ఐ హ్యావ్ మై ఓన్ ప్రిన్సిపల్స్ యాజ్ ఎ పొలిటీషియన్. అంచేత టీడీపీలోనే అభద్రతాభావం కొన్నాళ్ళు వచ్చింది. వైఎస్ఆర్ పార్టీలో కోరుకోవడం, వాళ్ళు మాట్లాడడం తప్పలేదు, కానీ ఎక్కువ మాట స్పెక్యులేషన్ అంతా కూడా టీడీపీ పార్టీ. ఇప్పుడు క్లియర్ ఉందా? ఎట్లా ఎట్లా అనుకుంటున్నాను, ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. కొంత ఏదో సైలెన్స్గా ఉన్నారు అనేది కొంత మాట వస్తుంది. ఎందుకంటే అవసరం లేని విషయాలు నేను రోజు మాట్లాడడం అలవాటు లేదు, ఎప్పుడు లేదు. ప్రభుత్వం నుండే మాట్లాడా, బయట ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడలే. నేను ఇప్పుడు బయట ఉన్నా. ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఒక పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడాలి. చాలామంది మాట్లాడుతున్నారు, రోజు అదే మాట్లాడడం. మా నాయకుడు మాట్లాడిందే మా అఫీషియల్ స్పోక్స్ పర్సను, మా శాసనసభ్యుడు ఎవరో మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని మళ్ళీ రొటేషన్గా మాట్లాడడం అనేది ఐ డోంట్ లైక్ ఇట్. కొత్త విషయాన్ని పట్టడం, కొత్త విషయాల్లో మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా. అంతేగాని ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ఇప్పుడు వెనకబడవలసిన పరిస్థితి లేదు. ప్రజల కోసం, ప్రజా జీవితంలో కొనసాగినంతసేపు ప్రజా సమస్యల మీద, అలాగే పార్టీలో కొనసాగినంతసేపు పార్టీ యొక్క కట్టుబడి విధానంలోనే ఉంటాను తప్ప పక్క చూపు ఒక ఆలోచన చేసి ఒక మాటతో మాట్లాడే పరిస్థితి లేదు. ఐ స్టాండ్ మై కమిట్మెంట్స్, ఐ స్టాండ్ మై పొలిటికల్ వాల్యూస్. అంటే పితాని గారు రాజశేఖర రెడ్డి మీకు సన్నిహితుడు, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన చనిపోవడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ అవన్నీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మీరు ఎందుకు వెంట నిలబడలేకపోయారు, ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు? నేను కొన్ని విషయాల్లో అంటే వయసు రీత్యా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వయసు పెద్ద రీత్యా వయసు తగ్గ రాజకీయాలు చేస్తే బెటర్ అనే ఆలోచనతో వచ్చాం. చెప్పారా? ఆయన అడిగారా? మీరు సుబ్బారెడ్డి గారి ద్వారా వచ్చింది. అప్పుడు కూడా 2014 ముందు వచ్చింది. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే మనసుని పంపించారు. 3 సార్లు వచ్చారు. కానీ అప్పుడు అంటే కేవలం వయసు, జగన్మోహన్ రెడ్డి వయసును దృష్టిలో పెట్టుకునే వయసు రీత్యా అతను ఉండే అంచేతంటే అతనితోటి నేను ఓదార్పు యాత్ర కూడా చేశాను అదే యాజ్ ఎ మినిస్టర్గా. అంచేత వయసు రీత్యా ఆలోచన చేస్తే కానీ అతను ఏమైనా గమనించారా ఆ సమయంలో విషయాలు కాదు ఇవన్నా గమనించాము కనుకే మనం కొన్ని విషయాల్లో వయసు రీత్యా కొన్ని వయసుకు తగ్గ విషయాలు చేస్తుంటారు. వయసును బట్టి మన వయసు వేరు, వాళ్ళ వయసు వేరు. ఆ తగ్గ విషయాలు వాళ్ళు చేస్తున్నప్పుడు మనకు కిట్టదని సరిపోదని ఆలోచన చేసుకుని అప్పుడు వరకు మేము వ్యతిరేకించిన టీడీపీలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పతనావస్థలో ఉన్నప్పుడు, రాజకీయాలు కొనసాగాలనే ఆలోచన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయం చేయగలిగిన పార్టీలు 2 పార్టీలు ఆ రోజు కూడా, ఇటు తెలుగుదేశం కానీ అటు వైఎస్ఆర్ పార్టీ కానీ. కాంగ్రెస్ పార్టీ ఓటేసే పరిస్థితి లేరు ప్రజలు. ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత
మేము ఎలక్షన్ ముందే చెప్పాం, గవర్నమెంట్లో ఉండే చెప్పాం, కాంగ్రెస్ స్టేట్ని ఎడగొడితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగమని చెప్పిన తర్వాత మేము రిజైన్ చేసాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ నేను కానీ. అంటే మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి వెంట కూడా కొన్ని రోజులు నడిచినట్టున్నారు. ఆయన సమైక్యాంధ్ర పార్టీ ఏదో పెడితే దాంట్లో కూడా కొంత యాక్టివ్ ఉన్నట్టున్నారు కదా. కిరణ్ కుమార్ రెడ్డి నమ్మారా మీరు? అసలు కాంగ్రెస్ని మొత్తం పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడానికి ఆయన కూడా ఒక ప్రధానమైన కారణం అంటారు. అంటే ఆయన కట్టుబడి ఉన్నాడు రాష్ట్ర విభజన చేయకూడదని. చివరిదాకా పోరాడాడు. ఆఖరికి మాజీ రాష్ట్రపతిని నమ్మాడు. ఎవరిని? మన ప్రణబ్ ముఖర్జీని నమ్మాడు. మీరు అసెంబ్లీలో తీర్మానం వ్యతిరేకం చేయండి, నేను కట్టుబడి ఉంటాను. ఆ తీర్మానానికి కట్టుబడే అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం, వాయిస్ ఓటుతోటి ఏకగ్రీవం తీర్మానం చేశాడు. అక్కడ తెలంగాణలో ఉన్నప్పటికి కూడా మెజారిటీ కదా అది సహజం. ఏకగ్రీవం అంటే వాయిస్ ఓటుతోటి ఏకగ్రీవం తీర్మానం కింద పంపించాం. స్పీకర్ మనోహర్ ఉన్నప్పుడు చర్చలు జరిగాయి. అదే విషయాన్ని పార్టీకి వ్యతిరేకమైన నిర్ణయమైనప్పటికి కూడా ఆ రోజు ఇటు టీడీపీ కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజాపతులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేశారు. ఆ రోజు కిరణ్ దానికి కట్టుబడి ఉన్నాడు. అంతేగాని పార్టీ ఏం చెప్పిందో అది చేయాలనే ఆలోచనతో ఆ రోజు లేకపోవడం, ఇవాళ నాయకుడిగా ఇంకా ఇబ్బంది పడతా ఉన్నాడు కిరణ్. మేము పార్టీ బయటకు వచ్చాం కనుక ఇవాళ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాం. అంటే ఆ రోజు ఆయన కాంగ్రెస్ను ఓన్ చేసుకొని ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది ఆయనకు తెలిసి అది ఇప్పుడు ఎన్ఎల్ఎస్ఎస్ చెప్తా ఉంది. ఆ రోజు కూడా డివిజన్ ఛానల్ చేస్తున్నా కానీ నేనేం చేయగలిగింది లేదు, చేతులు ఎత్తేసి కూర్చుంటే ఆయన వేళ నాయకుడే, ఆయన కూడా హీరోయే, పార్టీ కూడా బతికుండేదేమో అనేది ప్రశ్నార్థకం. ఆ రోజు ఆయన వదిలేసినా కూడా ఆంధ్ర ప్రజలు ఒప్పుకోరు. అంత కసి ఉండేది. అప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది రాష్ట్ర విభజన జరగకూడదు. ఇప్పుడు ఆయన పెట్టిన పార్టీ ఎందుకు క్లిక్ కాలేదంటారు? కాదు, ఆయన సమైక్య ఆయన పెట్టిన పేరు కూడా తప్పు ఉంది. సమైక్యాంధ్ర పార్టీ. సమైక్యాంధ్ర పార్టీ స్టేట్ విడిపోయిన తర్వాత సమైక్యాంధ్ర పార్టీ అంటే నన్ను అడిగారు పెత్తన్న గారు, ఏంటి మీరు తప్పులు చేయించారు? నాకు తెలియదు, ఒక నాయకుడిని నమ్మా కొనసాగుతున్నాను. చూశాను, పబ్లిక్ చెప్పాను నేను మళ్ళీ కిరణ్ దగ్గరికి వెళ్ళి, ప్రజలు రాష్ట్రం విభజన తర్వాత మనకి ఓటేసే పరిస్థితులు లేరు, ఉద్యమ నాయకులు విద్యార్థి నాయకులు లేరు, ఉపాధ్యాయ నాయకులు లేరు, ఉద్యోగ నాయకులు లేరు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ అనేక ఆర్గనైజేషన్లు ఏర్పడిన సంఘాలు ఇన్ని కూడా జీరోకి వెళ్ళిపోయి మీరు తప్పు రేట్ చేశారు కనుక ఐ కెనాట్ కంటిన్యూ విత్ యూ అని చెప్పొచ్చా, ఆయనకి చెప్పొచ్చారు. ఆయన బాధపడ్డాడు. అయినా కూడా చెప్పాను నేను, రాజకీయాల్లో అధికారంలో ఉండాలి, ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలు. ప్రజా బదిలీగా ఎక్కడ జీరోకి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదు. మీరు తప్పు రేటు చేశారు కనుక మీరు కంటిన్యూ. అంటే నిజానికి ఆయన సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకున్నాడు, త్యాగం చేశాడు. అలాంటి వాడికి ఆయన ఛాంపియన్ కావాలి. ఆయన ఛాంపియన్ కావాలంటే ప్రజలు ఏంటంటే ఆంధ్ర ప్రజలు అది అయిపోయింది అనుకునే పరిస్థితిలో వచ్చారు ప్రజలు. చేత రాజకీయాలు కొన్ని బొమ్మ బొరుసులు అండి, ఓ నిర్ణయమే అందులో ఎక్కిస్తూ ఓ నిర్ణయమే భూస్థాపితం చేస్తుంది. ఆ నిర్ణయంలో అందరం ఎక్కించవలసిన ప్రజలు భూస్థాపితం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ కోలుకోలేకపోయినట్టున్నాడు. ఆయన కాంగ్రెస్లో కూడా పాపం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. మళ్ళీ సోనియా గాంధీ మాట్లాడారు, మాట్లాడారట. ఎస్, అగైన్ గాన్ బ్యాక్ అండ్ మ్యాటర్. రైట్. పితన్ గారు, ఏంటి మీ సొంత రాజకీయ నేపథ్యం ఏంటి? ఎట్లా పాలిటిక్స్లోకి వచ్చారు? ఏంటి మోటివేషన్ ఏంటి మీకు పాలిటిక్స్లో రావడానికి? నేను రాజకీయాలు రావడం, రాజకీయ కుటుంబం కాదు నాది. మా ఫ్యామిలీలో సర్పంచ్ చేశారు. మా ఫ్యామిలీ ఒక 6 మెంబర్స్, ఫాదర్ బ్రదర్స్ సర్పంచ్ చేశారు. ఒక మోతుబరి వ్యవస్థ లాంటి. ఏ పార్టీ? అప్పుడు పార్టీలు అప్పుడు ఉన్నదల్లా కాంగ్రెస్ పార్టీ కదా, లేదా కమ్యూనిస్ట్ పార్టీ. ఒరిజినల్గా మా ఫ్యామిలీ కమ్యూనిస్ట్ పార్టీ. అప్పుడు కూడా రాజకీయాలకు వ్యతిరేకంగానే, పార్టీలకు అతీతంగానే పోటీలు చేసి వర్గం, అక్కడ విలేజ్లో వర్గాలు కదా, పార్టీ అనేది వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడంటే రాజకీయ పార్టీలు యాక్టివ్ అయిపోయిన తర్వాత అందరినీ ఒక పార్టీకి కట్టేశారు. పూర్వం అది అట్లా ఉండేది కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో 2 పార్టీలు ఉండేవి, 2 వర్గాలు ఉండేవి. టీడీపీ వచ్చిన తర్వాతే
పార్టీలకి ఒక్కో వర్గాన్ని కట్టేశారు. అంచేత రాజకీయాల్లో ఆ రోజు ఒక సామాజిక వర్గం బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి రావాలని ఆలోచన చేసి ఆనాటి విజయ్ కుమార్ రాజు గారు 3 రోజులు నా ఇంటికి వస్తే నేను ఐ డోంట్ లైక్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, లేదు ఏం చేస్తుండే అప్పటికి మీరు? వ్యాపారం చేస్తాను. ఆ రకంగా 3 రోజుల తర్వాత ఫ్యామిలీ యాజ్ పుష్డ్ మీ టు గో. సామాజిక వర్గాలకి కొన్ని న్యాయం జరగడానికి అవసరం చెప్తే ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారిని నేను పార్టీకి జాయిన్ అవ్వకుండానే స్పిన్నింగ్ మిల్స్ చైర్మన్ చేశాను. సీట్లో కూర్చుని పార్టీ సభ్యత్వం తీసుకున్నా. ఆ రోజు పాలిటిక్స్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళా, పోటీ చేస్తూ ఉన్నాం. గెలిచినా ఓడిసినా పార్టీకి అంకితం అయిపోయాను. మళ్ళీ 2014లో 12 తర్వాత రాజకీయ పరిణామాల్లో మళ్ళీ పార్టీ మారవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వరకు ఒకటే పార్టీ. ఎవరైనా చెప్తారు? ఆ రోజు విజయ్ కుమార్ రాజు వల్లే వచ్చాను నేను. భూపతిరాజు విజయ్ కుమార్ రాజు గారి వల్లే ఆ రోజు రాజకీయాలు రాబడ్డా. అంతే బై ఫోర్స్. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. మేకర్గా ఎవరిని వస్తే పార్టీ చేయడం. ఎప్పుడన్నా బాధపడ్డారా పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చాను, వ్యాపారం చేసుకుంటే ఇప్పుడు బాధపడతా ఉన్నాం. అవునా? కారణం ఏంటంటే రాజకీయాలు విలువలు పోయాయి, బాధ కలుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందని మరీ అధ్వానమైన పరిస్థితి ఉంది. అంచేత బాధ కలిగినప్పుడు కూడా వచ్చిన తర్వాత ప్రజల దగ్గర ఉన్న తర్వాత ప్రజల కోసమైనా మనం రాజకీయాల్లో కొనసాగాలి. లేకపోతే ఏదైతే మనం నమ్ముకున్న వర్గాలు ఉన్నాయో అన్నీ కూడా బాధపడే పరిస్థితి, బాధ పెట్టే పరిస్థితి కూడా రాజకీయ పార్టీలు సిద్ధమవుతూ ఉంటాయి. అంచేత డబ్బు రాజకీయం అయిపోయింది కదా, విపరీతమైన డబ్బు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందులో మీరు గోదావరి జిల్లాలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ చూసిన తర్వాత గోదావరి జిల్లాలు ఎక్కడ ఉన్నాయి? మొన్న బై ఎలక్షన్ చూసాం కదా. బై ఎలక్షన్స్ అంటే రాజకీయాలు అదే కూడా తెలంగాణలో కాస్ట్లీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకోవాలని ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంక పెంచేస్తారు. లూజ్ మనీ ఎక్కువ ఉంది ఇక్కడ. అంచేత దాని గురించి పెద్ద మాట్లాడుకోకలే. వారసత్వం ఏమైనా ఎట్లా మీ అబ్బాయిని ఇప్పుడు ఏమీ లేదో ఆలోచన చేయాలి. ఉన్నా లేకపోయినా వర్గం కోసం తీసుకురావాలనే ఆలోచన చేస్తుంది కుటుంబంలో. పార్టీ వర్గాలు ఆలోచిస్తూ ఉన్నాయి, లేదు సామాజిక వర్గాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఆ కోణంలో ఆలోచించమని మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు తీసుకురావడానికి ఇంకా డిసైడ్ చేయలేదు. లెట్ us see that. రైట్, థ్యాంక్ యూ. రైట్ పితాని గారు, చూద్దాం. మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయ అది ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టే ప్రజలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్షం ఎదుర్కోవడంలో తప్పేది. ప్రజలే ఎదుర్కొన్న పరిస్థితి, ప్రజలే అభద్రతాభావంతో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రైట్, చూద్దామండి ఏం జరగబోతుందో. ఎట్లా దీన్ని మీరు మీ పార్టీలు, మీరంతా పెద్ద మనుషులు, చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు, స్వామిలు, మీలాంటి వాళ్ళు దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలు మరి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. గాడ్ ఆల్వేస్ ఈజ్ దేర్. ఎంచేతంటే సమతుల్యం పాటిస్తాడు అది భగవంతుడు నమ్మిన వ్యక్తిని సిద్ధాంతపరంగా మంచి చెడ్డల్ని ఎప్పుడొకప్పుడు బ్యారేజ్ చేసుకుంటూ పోతాను. ప్రకృతి ఎప్పుడు సమానం చూస్తుంది. వెయిట్ అండ్ వాచ్. చూద్దాం ఏం జరగబోతుంది. ఐ బిలీవ్ దట్. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది పితాని గారితో స్పెషల్ ఇంటూ స్టేట్ 20 DMS.